బెంగాల్ టైగర్ షూటింగ్ సమయంలో మాస్ మహారాజా రవితేజ 3 సినిమాల్ని లైన్లో పెట్టాడు. ఈ మూవీ అనంతరం ఆ మూడింటిని సెట్స్ మీదికి తీసుకెళ్లాలని ప్లాన్ చేశాడు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ మూడు అటకెక్కాయి. ఆ తర్వాత మరో 2 ఆఫర్లు వచ్చాయి, కానీ ఆర్థిక కారణాల వల్ల అవి కూడా కార్యరూపం దాల్చలేదు. ఇలా చేయాలనుకున్న ప్రతి సినిమా ప్రారంభం కాకముందే చాప చుట్టేస్తుండటంతో రవితేజ ఓ సంచలన నిర్ణయం తీసుకున్నాడని టాక్ వినిపిస్తోంది. ఇప్పట్లో ఏ సినిమా ఒప్పుకోకుండా 2 ఏళ్ల పాటు ఖాళీగానే ఉందామని, ఆ టైం మొత్తం తన ఫ్యామిలీకే కేటాయించాలని రవితేజ ఫిక్స్ అయ్యాడట. తన ఇన్నేళ్ల కెరీర్లో ఎన్నో కష్టాలు పడి ఈ స్థాయికి ఎదిగిన రవితేజ తను పడ్డ కష్టానికి ఫలితంగా కొన్నాళ్లు ఎంజాయ్ చేద్దామని ఓ నిర్ణయానికి వచ్చాడట. ప్రస్తుతం రవితేజ థాయిలాండ్లో ఉన్నాడు. అక్కడి నుంచి మరో ప్రాంతానికి వెళ్లాలని ప్లాన్ వేసుకున్నాడట. 2 ఏళ్ల పాటు పూర్తిగా ఎంజాయ్ చేసి ఆ తర్వాత సినిమాల మీద దృష్టి సారించాలని అనుకుంటున్నట్లు సమాచారం. ఇది రవితేజ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్. నిజానికి రవితేజతో సినిమాలు చేసేందుకు కొందరు నిర్మాతలు రెడీగా ఉన్నారు. రెమ్యునరేషన్ భారీగా ఇచ్చేందుకు కూడా సై అంటున్నారు. అయితే వరుసగా 5 ప్రాజెక్టులు అటకెక్కడంతో కాస్త నిరాశకు గురైన రవితేజ ఇప్పట్లో సినిమాలు వద్దనుకున్నారు. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.